నవమాసాలు మోసి కనీ పెంచి ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ తల్లి. భర్త దూరమైన ఇద్దరు ఆడపిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకుంది. ఈ క్రమంలో వారి జీవితంలోకి ప్రవేశించాడో యువకుడు. మైనర్ బాలికకు దగ్గరై మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. విషయం తెలిసిన ఆ తల్లి అగ్గి మీద గుగ్గిలమైంది. పోలీసు కేసు పెట్టి జైలుకు పంపించింది. ఇంత జరిగినా ఆ బాలికకు కనువిప్పు కలగాలి, తీరు మారాలి కదా. అలాంటిదేం లేకపోగా ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. సభ్య సమాజం నివ్వెరపోయేలా నీచానికి ఒడిగట్టింది. హైదరాబాద్కు చెందిన ఈశ్వర్ ఆర్మీలో హవాల్దార్గా పనిచేస్తున్నాడు. జార్ఖండ్లో పోస్టింగ్ సమయంలో అక్కడి మహిళ డిఆర్ అంజు పరిచయమైంది. ఆమెను వివాహం చేసుకున్న ఈశ్వర్ అనంతరం హైదరాబాద్కు వచ్చి జవహర్ నగర్లోని కౌకూరులోని భరత్ నగర్లో నివాసం ఉంటున్నాడు. వీరికి కుమార్తెలు రోషిణీ కుమారి, ఇంటర్ చదివే మైనర్ బాలిక ఉన్నారు. ఆర్మీలో హవాల్దార్గా పనిచేసిన ఈశ్వర్ 5 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అంజు స్థానికంగా ఇళ్లల్లో పనిచేస్తూ కుమార్తెలను సాకుతోంది. డ్రైవర్గా పనిచేసే జీడిమెట్లకు చెందిన మోంటీ కుమార్ సింగ్తో మైనర్ బాలికకు 2023 డిసెంబర్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారటం, బాలిక అతడితో చనువుగా ఉండటంతో అంజు హెచ్చరించింది. ఇలాంటివి తగవంటూ మందలించింది. తన కూతుర్ని వేధిస్తున్నాడని 2024 అక్టోబర్లో జవహర్ నగర్లో అంజు ఫిర్యాదుతో మోంటీ మీద పోక్సో కేసు నమోదైంది. 50 రోజులు జైల్లో ఉండి బయటకొచ్చిన మోంటీ బాలికతో మళ్లీ చనువుగా ఉండేవాడు. జనవరి 2025లో బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మోంటీ మీద అత్యాచారం, పోక్సో కేసు నమోదై మళ్లీ జైలుకెళ్లాడు. బయటకొచ్చినా బుద్ధి మార్చుకోక బాలికతో తిరిగాడు. అంజు దీన్ని వ్యతిరేకించటంతో మోంటీ, బాలిక ఇద్దరూ కలిసి ఆమెను హతమార్చాలని పథకం వేశారు. ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదర్కి ఇనిషియల్ గా ఆ అబ్బాయి జాబ్ విషయంలో కానీ, ఆ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానీ ఆమె సాటిస్ఫాక్షన్ గా లేకపోబట్టి ఈ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవచ్చు, తర్వాత మంచి సంబంధం కాదనే విషయంతో అవాయిడ్ చేయడం ఆమె చేసింది. దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా వీళ్ళ మదర్ ఉన్న రోజులు వీళ్లకు మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆమెను చంపేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చి దానికి అనుగుణంగా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గతేడాది మే 12వ తేదీన ఉదయం అంజు పనికి వెళ్ళింది. మైనర్ బాలిక ఇచ్చిన సమాచారంతో వెంటనే ఆమె ఇంటికి వచ్చిన మోంటీ లోపల దాక్కున్నాడు. మధ్యాహ్నం సమయంలో అంజు ఇంటికి రాగానే అకస్మాత్తుగా వచ్చి కత్తితో ఛాతీ మీద పొడిచాడు. అంజు పెనుగులాడేందుకు ప్రయత్నించగా మైనర్ బాలిక వెనక నుంచి ఆమె చేతులు విరిచి గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ కలిసి కత్తితో పదే పదే పొడిచి హతమార్చారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోని గదిలో మంచం కింద దాచిపెట్టారు. ఆమె ఫోన్ను ధ్వంసం చేశారు. డీమార్ట్లో పనిచేసే అంజు పెద్ద కుమార్తె రోషిణి సాయంత్రం ఇంటికి వచ్చి తల్లి ఏదని ప్రశ్నించగా పనుందని ద్విచక్ర వాహనం మీద బయటకు వెళ్లిందని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్పింది. ఆ రోజు రాత్రి శవాన్ని దాచిపెట్టిన గదిలోనే మోంటీ, బాలిక కలిసి ఉన్నారు. వీరు ప్రేమికులని తెలిసి రోషిణి కూడా ప్రశ్నించలేదు. మరుసటి రోజు ఆమె ఉద్యోగానికి వెళ్లాక మోంటీ, బాలిక ఇద్దరూ కలిసి అదే ఇంట్లో అంజు శవాన్ని పాతిపెట్టారు. మళ్ళీ మర్నాడు పెద్దమ్మ ఎప్పుడైతే తన జాబ్కి వెళ్తుందో వెళ్ళగానే వీళ్ళు బెడ్ ఏదైతే బెడ్రూమ్లో బెడ్ ఉంటుందో దాని కింద ఫ్లోరింగ్ నాపబండిలా ఉంటాయి, దాన్ని తొలగించేసి డిగ్ చేసిండ్రు. 3-4 ఫీట్స్ వరకు డిగ్ చేసేసి బయటకు వెళ్ళి విశాల బజార్లో 2 సిమెంట్ బ్యాగులు కొనుగోలు చేసి ఆ వచ్చి సిమెంట్ తోటి వాటర్ కలిపేసి దాన్ని ఫిల్అప్ చేసేసారు. మళ్ళీ యథావిధిగా నా బండలు పెట్టడం జరిగింది. సో ఈవినింగ్ పెద్ద అమ్మాయి మళ్ళీ వచ్చిన తర్వాత అరే ఏమైందని చెప్పేసి అడిగితే ఇట్లా ఎలకలు, పందికొక్కులు మొత్తం అవి చేస్తున్నాయి, అందుకని చెప్పేసి సిమెంట్ వేసినాం అక్క అని చెప్పింది. దాంతో ఆ అమ్మాయి కూడా నమ్మింది. కొన్ని రోజుల పాటు మోంటీ, బాలిక ఆ ఇంట్లోనే ఉన్నారు. అంజు గురించి రోషిణి స్థానికులు అడిగినా తెలీదు అని చెప్పేవారు. తండ్రి తరహాలోనే తల్లి వెళ్లిపోయిందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తల్లి నెలవారీ కట్టే చిట్టి డబ్బులు 83,000 రావాల్సి ఉందని మైనర్ బాలిక తెలుసుకుంది. అమ్మ ఎప్పుడొస్తుందో తెలీదని డబ్బు తీసుకుందామని రోషిణికి చెప్పగా ఆమె అంగీకరించింది. చిట్టి నిర్వాహకుణ్ణి అడగ్గా అంజు తిరిగొచ్చి తనను అడిగితే ఇబ్బందవుతుందని, ఆమె అదృశ్యమైనట్లు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ చూపిస్తే డబ్బు ఇస్తానని చెప్పాడు. దీంతో 2025 అక్టోబర్ 12వ తేదీన రోషిణి జవహర్ నగర్ పోలీసులకు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో మైనర్ బాలిక మోంటీని యాదగిరిగుట్టలో వివాహం చేసుకుంది. అదే నెలలో బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల మైనర్ బాలిక మోంటీకి డబ్బు అవసరం పడింది.
దీంతో అంజు హత్య సమయంలో రహస్యంగా దాచిపెట్టిన ఆమె ద్విచక్ర వాహనాన్ని అమ్మాలనుకున్నారు. ఓ వ్యక్తిని సంప్రదించి 35,000కు అమ్మారు. రిజిస్ట్రేషన్ వేరొకరి పేరు మీద ఉండటంతో కొనుగోలుదారు మొంటి ఆధార్ ఫోటోలు తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్ నంబర్ తనిఖీ చేయించగా వాహనం అంజు పేరు మీద ఉంది. వాహనం మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుసుకున్నాడు. అంజు ద్విచక్ర వాహనం మీద వెళ్లినట్లు ఫిర్యాదు ఇవ్వటంతో బండి మీద ఎఫ్ఐఆర్ ఉంది. అనుమానాస్పదంగా భావించిన కొనుగోలుదారు అంజు వాహనం మోంటీ బాలిక తనకు విక్రయించిన సమాచారాన్ని జవహర్నగర్ పోలీసులకు ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ సైదులు దీన్ని అనుమానాస్పదంగా భావించి తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. పాతిపెట్టిన అంజు మృతదేహాన్ని వెలికి తీయించిన పోలీసులు అల్వాల్ రెవెన్యూ అధికారుల సమక్షంలో బయటకు తీసి ఉస్మానియా వైద్యులతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. తల్లిని ఇట్లా చంపిందంటే ఇటువంటి దాన్ని అసలు కండ్ల గుండె కూడా కనబడదు. పోలీసు వాళ్ళు ఏమననియరు అంటే ఇప్పుడు నాకు కనబడితే దాన్ని చూస్తున్నాగా చంపుతుంటుంది. నేనైతే చంపుతుంటే తన్నో దాన్ని ఏ రకంగా కోసి దాన్ని మాత్రం బతకనియొద్దు. ఇంకెవరన్నా నేర్చుకోపోతారు కదా సారు. ఇది పద్ధత, ఇది ఘోరం కాదా? ఏంది ఇప్పుడు ఎక్కడ రాష్ట్రం నుంచో వచ్చింది అది చేసుకొని, అది లవ్ చేసుకొని పిల్లలను సాదుకుంటా గింత 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 ఉండ్రి పిల్లలు, గింత పిల్లలు సాది పెద్ద చేస్తే 13 సంవత్సరాలు పెళ్లి చేసుకొని వచ్చి జార్ఖండ్ అమ్మాయి ఇష్టపడి చేసుకొని వచ్చినందుకు ఇక్కడ లైఫ్ సెటిల్ చేసుకొని ఆ పిల్లని లైఫ్ ఇచ్చినాక ఆ పిల్ల ఇలాగ చేస్తానని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద పిల్ల అయితే చాలా మంచిది రోషిని. ఆ పిల్ల ఇష్టపడి చేసుకుంది ఇక్కడనే అబ్బాయిని. ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడతాడు. అమ్మాయి కూడా చాలా మంచి పిల్లలు ఇద్దరు. ప్రేమకు అడ్డు చెప్పినందుకు కన్న తల్లినే అతి కిరాతకంగా చంపిన బాలికను పోలీసులు స్టేట్ హోం తరలించారు. ఆమె ప్రియుడు ఇప్పుడు జైల్లో ఉచ్చలు లెక్కిస్తున్నాడు.